బేతాళ కథలు. శక్తిమంతులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తుంటే నాకొక అనుమానం కలుగుతున్నది. పూర్వం విక్రమదేశాన్ని పాలించిన మహేంద్ర మహారాజు కొడుకు జయంతుడిలాగే నువ్వు కూడా హీనుల సంపర్కం వల్ల ఈ హేయమైన పని మీద వేసుకున్నావని అనిపిస్తున్నది. నీకు రాజకుమారుడైన జయంతుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మహేంద్రుడు విక్రమరాజ్యాన్ని ఏలినప్పుడు ప్రజలు సుఖంగానే బతికారు. కానీ రాజధానిలో అపూర్వమైన తెలివితేటలు ప్రదర్శించే దొంగలు కొందరు ఉండేవారు. ధనికులకు వాళ్ళంటే సింహస్వప్నంగా ఉండేది. మామూలు ప్రజలు వాళ్లను గురించి అసాధారణమైన కట్టుకథలు కూడా చెప్పుకునేవారు. మహేంద్రుడి కొడుకు జయంతుడు చాలా తెలివైనవాడు, మంచి ధైర్య సాహసాలు కలవాడు. అతను కూడా తమ నగరంలోని దొంగలను గురించి ఎన్నో కథలు విన్నాడు. అందరూ అనుకున్నట్లుగా ఆ దొంగలు అమానుష శక్తులు గలవాళ్ళని అతను నమ్మలేదు. కానీ వాళ్లకు గల నిజమైన శక్తులేవో తెలుసుకోవాలని అతనికి చాలా అభిలాషగా ఉండేది. ఏదో విధంగా ఆ దొంగలతో పరిచయం చేసుకోవాలని కూడా అతనికి ఆసక్తి ఉండేది. అందుచేత జయంతుడు ఒక అమావాస్య రాత్రి నల్లని బట్టలు ధరించి ఊరంతా మాటుమణిగాక వీధుల వెంబడి దొంగలాగా నక్కుతూ కదలసాగాడు. అతనలా కొంత దూరం వెళ్ళేసరికి అకస్మాత్తుగా ఒక నల్లని ఆకారం అతని ఎదుట ప్రత్యక్షమై, ఎవరు నువ్వు అని అడిగింది. నేను దొంగను అన్నాడు జయంతుడు చిన్న గొంతుతో. నేను గజదొంగను, నాతో రా అన్నాడు మొదటి వ్యక్తి. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళేసరికి మరి ఇద్దరు వారిని కలిశారు. గజదొంగ జయంతుణ్ణి వాళ్లకు పరిచయం చేసి, మన జాతివాడే, ఇంకా వయసు అనుభవం ఉన్నట్టు లేదు అన్నాడు. కుర్రాడా, దొంగతనం తేలిక పని కాదు. దొంగవుగా పైకి రావాలంటే మాకున్నట్టుగా నీకు కూడా ఏదో ఒక ప్రత్యేక శక్తి ఉండాలి అన్నాడు కొత్త దొంగలలో ఒకడు. మీకున్న ప్రత్యేక శక్తులేమిటి అని జయంతుడు దొంగలను అడిగాడు. కుక్క మురిగితే అదెందుకు మురిగేది నేను చెప్పగలను అన్నాడు ఒక దొంగ. చేతికర్రను నేలకు తాటించి భూమి అడుగున ఏమి పాతిపెట్టి ఉన్నది చెప్పగలను అన్నాడు రెండో దొంగ. ఒకసారి చూసిన మనిషిని ఏ వేషంలో ఉన్నా నేను మళ్ళీ పోల్చగలను అన్నాడు మూడోవాడు. వాళ్ళు ముగ్గురు తమ శక్తులు బయటపెట్టాక జయంతుడు కూడా ఏదో ఒకటి చెప్పవలసి వచ్చింది. అందుచేత అతను, నాకు శక్తి ఉన్నది, ఎవరు ఎటువంటి చిక్కులో ఉన్నా నేను వారిని కాపాడగలను అన్నాడు. ఈ మాట విని దొంగలు పరమానందం చెంది, ఆ మాట నిజమైతే నువ్వే మాకు నాయకుడివి, నీ శక్తి ముందు మా శక్తులేపాటి అన్నారు. మీకు గల శక్తులు చెప్పారు, బాగానే ఉన్నది, కానీ చూసి సంతోషించాలని నా కోరిక అన్నాడు జయంతుడు. అదెంత భాగ్యం, అవి మాకు అడుగడుగునా అవసరమే. దొంగతనానికి ఎటు పోదామో నువ్వే చెప్పు, మా శక్తులు నీకే తెలుస్తాయి అన్నారు దొంగలు. మళ్ళీ చిన్న చోట్లకు దేనికి? రాజభవనానికే పోదాం అన్నాడు జయంతుడు. నలుగురు కలిసి రాజభవనం వెనక ప్రాంతానికి వెళ్లి ప్రహారీ గోడ మీదుగా ఉద్యానవనంలోకి దిగారు. అంతలోనే కుక్క మురిగింది. అది మనని చూసి మురగలేదు, తన యజమానిని చూసి మురిగింది అన్నాడు ఒక దొంగ. మరొక దొంగ ఉద్యానవనంలో కర్రతో అక్కడక్కడ నేల మీద కొట్టి, నిలువు లోతున ఒక సొరంగం ఉన్నది, మనం దానిలోకి గుంట తవ్వితే ఆ సొరంగం గుండా రాజభవనంలోకి నిరపాయంగా ప్రవేశించవచ్చు అన్నాడు. తోటలో తవ్వే పరికరాలు ఉంటాయి, వాటి కోసం వెతుకుతూ ముగ్గురు దొంగలు మూడు పక్కల వెళ్ళగానే జయంతుడు పహారా వాళ్ల దగ్గరికి వెళ్ళి తన ముఖం వారికి చూపించి, తోటలో ముగ్గురు గజ దొంగలున్నారు, వెళ్ళి పట్టుకోండి అని చెప్పి తన దారిన తాను భవనంలోని శయ్యాగారానికి పోయి సుఖంగా పడుకుని నిద్రపోయాడు. ఆ రాత్రి ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు. మన్నాడు రాజసభలో వారి విచారణ జరిగింది.
నగరంలోని గజదొంగలు పట్టుబడ్డారని వినగానే వాళ్లను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. వాళ్ల విచారణ ప్రారంభం కాకముందే జయంతుడు యువరాజు దుస్తులు ధరించి రాజుగారి సమీపంలో కూర్చున్నాడు. దొంగలను బంధించి రాజుగారి ఎదుటకి తీసుకువచ్చారు. వాళ్ల ముగ్గురి ముఖాలు కోపంతోనూ విచారంతోనూ నిండి ఉన్నాయి. అంతలోనే వారిలో ఒకడు తల పైకి ఎత్తి చూసి జయంతుణ్ణి గుర్తించి అందరికీ వినపడేలాగా మిగిలిన వాళ్లతో, మనవాడు రాజుగారి పక్కనే ఉన్నాడు, మనకేమీ భయం లేదు అన్నాడు. ముగ్గురు దొంగలు జయంతుడికేసి సంతోషంగా చూశారు. జయంతుడు తండ్రికేసి తిరిగి, వాళ్ళు నా స్నేహితులు, వాళ్లను వదిలిపెట్టేయండి అన్నాడు. రాజుగారు ఒక క్షణం పాటు కొడుకుకేసి వింతగా చూసి దొంగలను విడిచిపుచ్చమని తన భటులను ఆజ్ఞాపించాడు. దొంగలు జయంతుడికి రాజుగారికి నమస్కారం చేసి తమ దారిన తాము వెళ్ళిపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. జయంతుడు అలాంటి గజ దొంగలను ఎందుకు చెయ్యి దాటిపోనిచ్చాడు? దొంగలను పట్టి శిక్షించడం రాజపుత్రుడి ధర్మం కదా. ఆ ధర్మాన్ని ఎందుకు పాటించలేదు? పైపెచ్చు ఆ దొంగలు తన మిత్రులని తండ్రికి ఎందుకని చెప్పాడు? ఇది దొంగల సంపర్కం వల్ల అతనిలో ఏర్పడిన హీనతాభావ లక్షణమా, లేక ఇందుకు మరో కారణం ఉన్నదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఈ సంఘటనలో దొంగల విచారణ, శిక్ష అన్న ప్రశ్నే లేదు. దొంగలను ఎందుకుగాను శిక్షిస్తారు? వాళ్ళు ఏ దొంగతనము చెయ్యనే లేదింకా. వాళ్లను పట్టుకుని ఖైదు చేయటమే జయంతుడి అభిప్రాయమైతే అతను ఆ రోజు సభకు రానవసరం లేదు. ముగ్గురు గజ దొంగల శక్తులు పరీక్షకు వచ్చాయి. ఇద్దరి శక్తులు జయంతుడి ఎదుటనే రుజువయ్యాయి. మూడోవాడి శక్తి జయంతుడి శక్తి రుజువు కావలసి ఉన్నది. ఆ పరీక్ష పూర్తి కావటానికే జయంతుడు కాపలా వాళ్లకు దొంగలను పట్టి ఇచ్చాడు. దొంగలను రాజభవనానికి తెచ్చినది తానే అయి ఉండి వారిని తానే కాపలా వాళ్లకు పట్టి ఇచ్చి, అలా చేసి కూడా అతను సుఖంగా వెళ్ళి నిద్రపోయాడంటే అతని అంతరాత్మలో దురుద్దేశం లేనట్టు స్పష్టమవుతున్నది. రాజసభలో మూడో గజ దొంగ జయంతుణ్ణి పోల్చడమే కాక అతను తమకు సహాయపడతాడన్న విశ్వాసం కూడా చూపాడు. కనుకనే జయంతుడు తన తండ్రితో ఆ దొంగలు తన స్నేహితులని చెప్పుకున్నాడు. అన్ని విధాలా జయంతుడి ప్రవర్తన, బుద్ధి సూక్ష్మత కొనియాడదగినవి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మంత్రపు కంచి చందమామ కథలు ఒక చిన్న కథ. ఒకప్పుడు మలయాళ దేశంలో మామూలు మనుషులు కూడా మంత్ర విద్యలు నేర్చేవారు. అయితే వాళ్ళు బతుకు తెరువుకు వేరువేరు వృత్తులు చేసుకునేవారు. ఒక తంబీరాన్ వద్ద ఒక బండి తోలేవాడు ఉండేవాడు. తంబీరాన్ బండి మీద ఎక్కడికైనా పోవలసి వచ్చినప్పుడు బండిని తోలటం తప్ప వాడికి ఇంకేమీ పని లేదు. తంబీరాన్ గారి బండిని లాగటానికి 30 గుర్రాలు ప్రత్యేకంగా ఉండేవి. వాటిని సంరక్షించటానికి వేరే మనుషులు ఉండేవారు. ఒకనాడు తంబీరాన్ బండిలో ఎక్కడికో పోతూ ఉండగా ఒక చోటికి వచ్చేసరికి గుర్రాలు చటుక్కున ఆగిపోయాయి. బండివాడు ఎంత అదిలించినా అవి ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. బండివాడు తల పైకి ఎత్తి చూసేసరికి ఒక ఇంటి కప్పు మీద ఒక మనిషి కప్పు నేస్తూ కనిపించాడు. బండివాడు ఆ మనిషిని కేకపెట్టి, అన్నా, మమ్మల్ని మా దారిన వెళ్ళని అన్నాడు. ఆ మనిషి కప్పు మీద నుంచి కిందికి చూసి, నాతోనేనా మాట్లాడుతున్నావు? నా మానాన నేను పని చేసుకుంటున్నాను. నిన్ను అడ్డానా? నిక్షేపంగా నీ దారిన వెళ్ళు అన్నాడు. బండివాడు మారు మాట్లాడక తన కంచి పైకి తీసి దానిమీద 3 సార్లు ఊది బండి గుర్రాలను గట్టిగా కొట్టాడు. మరుక్షణమే ఇంటి కప్పు మీద ఉన్న మనిషి కెవ్వున అరిచి కింద పడి గిలగిలా తన్నుకోసాగాడు. ఇదంతా కళ్ళారా చూసిన తంబీరాన్
తన బండివాడికి చేతబడి తెలుసునని గ్రహించి వాణ్ణి క్షణం కూడా ఉంచుకోవటం ఇష్టం లేక 1 ఏడాది జీతం అదనంగా ఇచ్చి ఇక నువ్వు నాకు బండి తోలనవసరం లేదు అని చెప్పి పంపించేశాడు. బండివాణ్ణి పంపేశాక తంబీరాన్ గారి గుర్రాలు చిత్రంగా ప్రవర్తించసాగాయి. అవి కాసావాళ్లను దగ్గరికి రానిచ్చాయి కాదు. వాళ్ళు గడ్డి గాని బొక్కెనతో గాని నీరు తీసుకుని దగ్గరికి వెళ్తే అవి వెనక కాళ్ల మీద లేచి నిలబడి గట్టిగా సకిలించి ముందు కాళ్లతో భయంకరంగా తన్నవచ్చేవి. ఇలా చేసి అవి 3 రోజుల పాటు మేత గాని నీరు గాని ముట్టనే లేదు. తంబీరాన్ ఇదంతా బండివాడి పని అయి ఉంటుందనుకుని వాణ్ణి పిలుచుకురమ్మని మనిషిని పంపాడు. ఆ మనిషి వెళ్ళి నిన్ను యజమాని గారు వెంటనే రమ్మంటున్నారు అన్నాడు. ఆయన నాకిప్పుడు యజమాని కాడు, నేనింట్లో లేనని చెప్పు అని బండివాడు ఆ మనిషిని పంపేశాడు. మధ్యాహ్నం దాటి మరొక మనిషి వచ్చి యజమాని గారు రమ్మంటున్నారన్నాడు. యజమాని గారి గొంతు నన్ను పొమ్మనటం చెవులబడింది కానీ రమ్మనటం నా చెవుల పడలేదే అన్నాడు బండివాడు. చేసేది లేక తంబీరాన్ సాయంకాలం తానే స్వయంగా వెళ్ళి బండివాడ్ను వెంట పెట్టుకు వచ్చాడు. వాడు వచ్చేసరికి గుర్రాలశాల నానా బీభత్సంగానూ తయారయ్యింది. బండివాడు తన పాత కంచి గోడ నుంచి తీసి గుర్రాల దగ్గరికి వచ్చి మీకేం పొయ్యాకాలం అంటూ దాన్ని గాలిలో చెళ్ళుమనిపించి కాసావాళ్లతో గడ్డి తెచ్చి వెయ్యండి, ఎట్లా తినవో చూస్తాను అన్నాడు. గుర్రాలకు దెయ్యం వదిలినట్టు అయ్యింది. అవి ఏమీ ఎరగనట్టు మేత తిని నీళ్లు తాగాయి. తంబీరాన్ బండివాడి జీతం పెంచి ముసలివాడైన దాకా వాణ్ణి తన నౌకరీలోనే ఉంచుకున్నాడు.